హాయ్! ఈరోజు అక్టోబర్ 8 మనము మార్కెట్‌లో చూస్తే గోల్డ్, సిల్వరు లైఫ్ టైమ్ హైని క్రాస్ చేశాయి. దట్ టూ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ 4000 యూఎస్‌డీకి ఒక ఔన్స్ ధర చేరింది. ఇది ఆల్ టైమ్ హై. అదేవిధంగా ఇండియాలో కూడా సిల్వరు రూ. 1,48,000 ఎంసీఎక్స్ మార్కెట్‌లో ఉంటే బులియన్ మార్కెట్‌లో 1,77,000 వరకు కూడా వెళ్ళింది. అంటే హైదరాబాద్ బులియన్ మార్కెట్. ఈ విధంగా చూసుకుంటే అన్ని విధాలుగా మీకు అన్ని ప్రాంతాల్లో ఆల్ టైమ్ హైకి గోల్డ్, సిల్వర్ రీచ్ అయ్యాయి. ఇక్కడ కొన్ని గమ్మత్తైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్‌ని నేను చెప్తాను. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా సిల్వర్‌ని నేను ఎక్కువగా రికమెండేషన్ చేస్తూ వచ్చాను. గత 5 సంవత్సరాలుగా రికమెండ్ చేస్తూ వచ్చాను. ఉగాది సందర్భంలో కూడా సిల్వర్‌కి ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్పడం జరిగింది. సిల్వర్‌లో ఖచ్చితంగా ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట నేను ప్రెస్ చేసి చెప్తానంటే, ఒకవేళ మీరు సిల్వరు ఎంసీఎక్స్ ప్రైసెస్ ర్యాలీ, ఈటీఎఫ్ ప్రైస్ ర్యాలీ చూస్తే ఈటీఎఫ్‌లో కొద్దిగా ఎక్కువ రిటర్న్ అయితే వచ్చింది. ఉగాది నుంచి అక్టోబర్ 8 మధ్యలో. అదే మీరు ఇయర్ మొదటి నుంచి చూసుకుంటే అప్పుడు కూడా మీకు సిల్వర్ కంపేర్ చేసుకుంటే సిల్వర్ ఈటీఎఫ్స్‌లో ఎక్కువ రిటర్న్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 30% ఎక్కువ రేట్‌ను దాంట్లో వచ్చిందనమాట. వెరేజ్ గోల్డ్‌లో ఇది కొంతవరకు సేమ్ లేదా సిమిలర్ పాయింట్‌లోనే ఉందనమాట. అందుకోసం చెప్పి నేను ఎక్కువగా సిల్వర్ ఖచ్చితంగా మీరు ఈటీఎఫ్స్‌లో కొనుక్కోండి. బార్స్ గానీ, వస్తువులు గానీ ఏవి కొనుక్కోవద్దు. ఓన్లీ ఈటీఎఫ్స్‌లో కొనుక్కోండి అని చెప్పడం జరిగింది. 2 ఒకవేళ గోల్డ్ కొనుక్కున్నా కూడా ఈటీఎఫ్స్‌లో కొనుక్కోవచ్చు. దాంట్లో పెద్ద లాస్ అండ్ ఇదేమి ఉండదు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను అబ్జర్వ్ చేశాను. ఇండియన్ మార్కెట్‌లో వచ్చిన రిటర్ను, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో వచ్చిన రిటర్న్స్ ఎప్పుడు కూడా ఈక్వల్‌గా ఉండేవి కావు. ఐ మీన్ లాస్ట్ ఇయర్ మీరు కంపేర్ చేసుకున్న ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఎక్కువ రిటర్న్స్ వస్తే ఇండియన్ మార్కెట్‌లో అంత రిటర్న్ రాలేదు. కానీ ఈసారి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఏ రిటర్న్ వచ్చిందో, ఏ స్థాయి రిటర్న్ వచ్చిందో ఇండియన్ మార్కెట్‌లో అదే స్థాయి రిటర్న్ వచ్చింది. జనరల్‌గా దీనికి చాలా గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మనం రఫ్లీ మాట్లాడుకుంటే ఎంసీఎక్స్ గోల్డ్‌లో ఇండియన్ మార్కెట్‌లో 59% వస్తే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఆల్మోస్ట్ సిమిలర్ పర్సెంటేజ్ రిటర్న్ అయితే వచ్చింది. ఇవి మనకు ఇంపార్టెంట్ ఫిగర్స్‌గా అనుకోవచ్చు. మరోవైపు గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ సంబంధించి ఈ ర్యాలీ కొనసాగుతుందా? కొనసాగదా? ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? ఇవన్నీ మార్కెట్‌లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటూనే ఉంటాయి. దీనికి సంబంధించి మనం రిపీటెడ్ టైమ్స్‌లో డిఫరెంట్ వీడియోస్ చేసాము. అండ్ ఇంకొన్ని వీడియోస్ త్వరలో చేస్తాం.